ఓం శ్రీ పరమాత్మనే నమః. జై శ్రీరామ్. రామాయణం యుద్ధకాండము వింటూ ఉన్నాము. ఇంద్రజిత్తు రామలక్ష్మణులు తనను చంపెదరని గుర్తించి ఇంకా ఎక్కువ శక్తులు పొందుటకై తను మరలా అభిచార హోమములు నిర్వహించుటకై నికుంభిలా చైత్యమునకు వెళ్ళుటకై ఈ వానరులను ఏ విధముగానైనా కార్య విముక్తులని చేయుటకై మాయా సీతను సృష్టించి వానర సైన్యము మరియు హనుమంతుని ఎదుట మాయా సీత యొక్క జుట్టు పట్టుకొని వానరులందరూ చూచుచుండగా అతడు ఆమెను కొట్టసాగెను. రథమునందు ఉన్న మాయా సీత రామా రామా అనుచు శోకింపసాగెను. హనుమంతుడు సీత ధైన్యమును చూచి కంట తడిబెట్టెను. శ్రీరామునకు ప్రియ పత్నియు సౌందర్య రాశియు అయిన సీత యొక్క దీన స్థితిని చూచి హనుమంతుడు మిగుల క్రుద్ధుడై ఇంద్రజిత్తుతో ఇట్లు పల్కెను. దుర్మార్గుడా, నీవు బ్రహ్మర్షుల వంశమునకు చెందిన వాడవు అయినను రాక్షసికి జన్మించిన వాడవు. అందువలననే నీ వినాశనము కొరకు సీతాదేవి యొక్క జుట్టును పట్టుకొంటివి. నీవు క్రూరుడవు, దుష్టుడవు, కఠినాత్ముడవు, కనికరము లేనివాడవు. నువ్వు చేయు పని అధమాధములు మాత్రమే చేయుదురు. ఈ మైథిలి తన ఇంటిని, పరిచారికలను, రాజ్యమునకును, తన బంధువులు మిత్రులకును, తనకు ప్రాణనాథుడైన శ్రీరామునకును దూరమైనది. ఇట్టి సాధ్విని చంపుటకు నీవు పూనుకొంటివి. నువ్వు చేస్తున్న అపరాధము నిన్ను ఎక్కువ కాలం బ్రతికి ఉండనీయదు. స్త్రీ హత్యకు పాల్పడిన వాడవు, నిస్సంశయముగా వదార్హుడవు. నీవు ఈ అకృత్యమునకు పూనుకొనిన నీవు అసువుల కోల్పోవుట తథ్యము. ఈ విధముగా పలికిన వెంటనే వానర వీరులు ఇంద్రజిత్తుపై దాడి చేసిరి. వానర యోధుల యొక్క సైన్య సమూహమును చూచి ఇంద్రజిత్తు
వేల కొలది బాణములను ప్రయోగించి వారిని అదుపు చేసెను. హనుమంతునితో, వానరుడా, రామ లక్ష్మణులు, సుగ్రీవుడు, నీవు వైదేహి కొరకై లంకకు వచ్చితిరి. ఇప్పుడే ఈమెను నేను హతమార్చెదను. ఈమెను చంపిన తరువాత రామలక్ష్మణులను, సుగ్రీవుని, విభీషణుని పనిబట్టెదను. ఇట్లు పలికిన పిమ్మట ఇంద్రజిత్తు ఆ మాయా సీతను తన ఖడ్గముతో స్వయముగా 2 ముక్కలు చేసెను. ఆ దివ్య సుందరి నేలపై పడిపోయెను. ఇంద్రజిత్తు ఆమెను చంపిన పిమ్మట హనుమంతునితో, ఓయి, రామపత్నిని కసిదీరా చంపివేసి తిని, మీ శ్రమంతయు బూడిదలో పోసిన పన్నీరైనది అని సంతోషముతో రథమెక్కి పెద్దగా వికటాట్టహాసము చేసెను. అప్పుడు వాయుసుతుడైన హనుమంతుడు సీత వధ వలన మిగుల శోకమునకు లోనై ఉండి, అయినను క్రుద్ధుడై ఇంద్రజిత్తు రథముపై ఒక మహాశిలను విసిరివేసెను. ఆ శిలా ప్రమాదము నుండి ఇంద్రజిత్తు సారథి రథమును తప్పించెను. ఆ శిల తాకిడికి రాక్షస యోధులు నుగ్గయ్యిరి. పిమ్మట కపివరులు యుద్ధరంగమున గర్జించుచు ఘోరముగా ఆ నిశాచరులను చావగొట్టిరి. ఆ దెబ్బలకు తట్టుకొనలేక రాక్షసులు విలవిలలాడిరి. మహాబలశాలి అయిన హనుమంతుడు రాక్షసులతో ఘోరముగా పోరు సల్పెను. ఆ మారుతి శత్రుసేనలను నిలువరించి తన అనుచరులైన వానరులతో ఇట్లు పలికెను, ఇప్పుడు ఇక్కడ యుద్ధమునర్చుట నిష్ప్రయోజనము. మనము త్వరగా శ్రీరాముని కడకు వెళ్ళవలెను. జానకీదేవి కొరకై యుద్ధము చేయు వచ్చితిమి. ఇప్పుడామె హతురాలైనది. శ్రీరామునకును సుగ్రీవునకును ఈ విషయము తెలుపవలెను. వారి ఆజ్ఞలు విని మసులు కొందుము. కపివరుడైన ఆంజనేయుడు ఇట్లు పలికి తన అనుచరులతో గూడి వెనుకకు మరలెను. ఇంద్రజిత్తు తన హోమ కార్యములు నిర్వహించుటకై తన ఉపాయము
ఇంద్రజిత్తు అది గమనించి అభిచార హోమములు నిర్వహించుటకై ఇంకా శక్తులు పొందుటకై నికుంభిలా చైత్యమునకు వెళ్ళెను. అక్కడ తను అభిచార హోమ విధులను సాగించెను. మహాయశస్వి అయిన ఆంజనేయుడు వానర సేనతో కూడి శ్రీరాముని కడకు చేరి, ప్రభు, రావణసుతుడైన ఇంద్రజిత్తు శోకించుచున్న సీతాదేవిని మేము చూచుచుండగనే చంపివేశెను అని నివేదించెను. మారుతి పల్కిన మాటలు విని శ్రీరాముడు నరుకబడిన వృక్షము వలె నేలపై పడిపోయెను. ఆ శ్రీరాముడు శోక వ్యాకులుడాయను. లక్ష్మణుడు మిగుల దుఃఖితుడై దైన్యముతో ఉన్న రామప్రభువును కౌగలించుకొని తన మనసు దిటవు చేయుటకై ఇట్లు పలికెను. పూజ్యుడా, అన్నా, రాజ్యాధికారము నుండి నువ్వు దూరమైనను కలత చందని జితేంద్రియుడవు, పితృవాక్య పరిపాలనాది ధర్మములు ఆచరించుటలో నిరతుడవు. చరాచరాత్మకమైన ఈ జగత్తు ఇంద్రియములకు కనబడుచున్నది. ప్రత్యక్షముగా తెలుసుకొనగలుగుచున్నాము. కానీ ధర్మాధర్మ విచక్షణ ప్రత్యక్ష ప్రమాణమునకు అతీతము. కార్యకారణ సంబంధమును బట్టి బోధపడును. ధర్మాత్మనకు అనర్థములు కలుగరాదు గదా. కానీ ధర్మాత్ముడవైన నీవు ఇట్టి కష్టముల పాలగుట ధర్మమనేది లేదే అని నా అభిప్రాయము. అధర్మము వలన రావణుడు నరకయాతనలు పొందవలెను. రావణుడు ఎట్టి దుఃఖమును పొందుటలేదు. ధర్మాచరణము వలన ధర్మ ఫలములు లభింపవలెను. అధర్మము అనుసరించినచో అధర్మ ఫలములు దుఃఖములు కలుగవలెను. కానీ రావణుడు సుఖములు అనుభవించుచున్నాడు. నీవు క్లేశములు పొందుచున్నావు. సత్పురుషులలో శ్రేష్ఠుడా, సత్కర్మజనితమైన అదృష్టము శుభమే అయినచో నీకు ఆపదలు ఎందుకు కలుగుచున్నవి? సత్కర్మల వలన అదృష్టము శుభప్రదమను మాట అసమంజసముగా తోచుచున్నది. మహావీర, రాజ్యమును పరిత్యజింపవలెనని నీవు ఎందులకు సంకల్పించితివో నేనెరుగను.
మహావీర, నీవు పితృవాక్య పరిపాలనకై రాజ్యాది సంపదల ఎడ నిరాధారము చూపితివి. రాజపరిత్యాగ దోష ఫలితమో ఏమో, నీకు బహిప్రాణమైన సీతాదేవి రావణునిచే అపహరింపబడి ఇప్పుడు ఇంద్రజిత్తుచే వధింపబడినది. పురుషోత్తమ, నీవు సత్యవ్రత నిష్ఠ గలవాడవు, అత్యంత బాహుబల సంపన్నుడవు. శౌర్య సాహసములను ఎలా విస్మరించుచున్నావు? జానకీదేవి యొక్క మృత్యు వార్తనివి కోపముతో నా హృదయం మండిపోవుచున్నది. రావణునితో గూడిని ఉన్న లంకను నా బాణముల ద్వారా నాశమునర్చెదను అని శ్రీరాముడు దుఃఖములో ఉన్న శ్రీరామునితో సోదర ప్రేమగల లక్ష్మణ స్వామి ఓదార్చుతూ ఇట్లు పలికెను. తరువాతి శ్లోకములు రేపు విందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం.